హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివపావని వ్లాగ్స్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం పసుపు పెరుగు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ వండుతాం కదా, ఆ డాక తీసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకొని లైట్గా వేయించేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలన్నమాట. బాగా పచ్చిమిరపకాయలు మన స్పైసెస్కి తగ్గట్టు వేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పేస్ట్, పచ్చి వాసన అనేది పోయేదాకా బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. వేయించిన తర్వాత కొంచెం పసుపు, ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో వేసుకుంటాం కదా, కొంచెం పసుపు వేసి ఆ స్మెల్ అనేది పోయేదాకా వేయించేసుకోండి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసాం కదా, ఆ చికెన్ని ఇందులో వేసి వేయించుకోవాలన్నమాట. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి తేలేదాకా బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత అందులో ఒక టమాటా వేసుకోవాలి. టమాటో ఆప్షనల్ మాత్రమే, చాలామంది వేసుకుంటారు వేసుకోరు. వేసుకొని ఒక 5 minutes దాకా వదిలేయండి. చూడండి ఆ వాటర్ అంతా కూడా పైకి వచ్చేసింది మొత్తం. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అడుగు అంటకుండా. యాడ్ చేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకోండి. ఈ మరుగుతున్న బాగా కర్రీ అంతా బాగా వేయించేసుకొని గ్రేవీగా రావాలన్నమాట. అందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు, దానికి బదులు ఇంకా స్పైసెస్ ఏమన్నా వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలన్నమాట. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీ అందరి సపోర్ట్ కూడా నాకుంటే నేను ఇంకా చాలా రెసిపీస్ చేయగలను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.